హలో గైస్, వెల్కమ్ టు ప్రైన్ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను కడతాలు అయితే వెళ్తున్నాను. ఇక్కడ నందిగమ్మ పక్కనున్న నర్సాపగూడ నుండి కడతాలు అయితే వెళ్ళాలి. గైస్, ఇది కిరాయి వచ్చేసి మన ఎంగేజ్మెంట్ కిరాయి, అంటే నర్సాపగూడ నుంచి ఇంతకుముందు వెళ్ళిన కిరాయి మన ఒక బ్రదర్వి. అతను మళ్ళీ కాల్ చేశాడు అనమాట, అందుకని వెళ్తున్నాను. అక్కడ నుండి కడతాలు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, అంటే బస్సులు అవి కట్టిరు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి సపరేట్ అయితే కట్టించిండు బ్రదరు. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే మినిమం ఉండాలి కదా, సపరేట్ ఉండాలి, అందుకని సపరేట్ అయితే కట్టించడం అయితే జరిగింది. ఇప్పుడైతే వెళ్తున్నాను గైస్. ప్యాసింజర్ అయితే వేసుకున్నాను, 4-5 మెంబర్స్ అయితే వేసుకొని వెళ్తున్నాను. అక్కడ నుండి మన నర్సాపగూడ వచ్చేసి ఇక్కడ షాద్నగర్ 13 వస్తుంది. అక్కడ నుంచి ఒక 10 వస్తుంది అనుకుంటా గైస్. అక్కడ నుండి అయితే డైరెక్ట్ కడతలు అయితే వెళ్ళాలి గైస్. ఇది డాంబర్ రోడ్ వచ్చేసి రీసెంట్ అయితే వేసిరు మన షాద్నగర్ నుండి. ఇది హనుమాన్ టెంపుల్, ఇది బైపాస్ NH-44 బైపాస్కి వెళ్తుంది. డీజిల్ అయితే వేయించుకున్నా. ఇది మన షాద్నగర్ దాటిన తర్వాత HP పంపులో అయితే డీజిల్ అయితే ఓపించుకున్నా. ఇక్కడ మైలేజ్ అయితే బాగుంటుంది, అలానే ఓపించుకొని ఊర్లోకి అయితే రీచ్ అయిపోయినా గైస్. వెళ్ళి ఒక చెట్టు కింద అయితే పెట్టుకోవాలి. హాయ్ గైస్, ఇక్కడికి లొకేషన్కి అయితే రీచ్ అయినా కొద్దిగా టైం అయితే పడుతుంది, 12:30 ఎట్లా అవుతుంది. అందుకనే ఇక ఒక చెట్టు అయితే చూసుకొని అయితే కూర్చున్నాను గైస్. మనం కిరాయి ఎక్కడికైనా వెళ్ళినా సరే, లాంగ్ కావచ్చు దగ్గర కావచ్చు, మనం టెన్షన్ పడదు, వాళ్ళని టెన్షన్ పెట్టదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళే టైము వాళ్ళు చెప్పిన టైంకి కొద్దిగా అటు ఇటు ఎత్తుండొచ్చు, కానీ ప్రశాంతంగా వెళ్ళాలి. ఒక చెట్టు కానీ ఏమైనా తీసుకొని చూసుకొని కూర్చోవాలి, చెట్టు కింద కూర్చోవాలి. వాళ్ళు రెడీ అయినప్పుడు వెళ్ళిపోవాలి. అంతేకాకుండా లేట్ అవుతుంది అది ఇది అని మనం టెన్షన్ పడదు. ఎందుకంటే మనం వన్ డే లోకల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒకరోజు అయితే ఖచ్చితంగా కేటాయించాలి వాళ్ళకైతే. ఇప్పుడు కేటాయించకుండా నువ్వు తొందరపడి వాళ్ళని తొందర పెట్టి వెళ్ళిన తర్వాత అయినా సరే తొందరగా వెళ్ళండి అలా మాత్రం చేయొద్దు అసలుకి. ఎందుకంటే మనం ఒకరోజు రిజర్వ్ చేసుకుంటారు వెహికల్ని, కాబట్టి వాళ్ళకు టెన్షన్ పెట్టకుండా ప్రశాంతంగా తీసుకురావాలి. ఎక్కడైనా సరే, దగ్గరలో అయినా సరే, దూరం అయినా సరే, ఇప్పుడు కరెక్ట్ సేఫ్గా తీసుకెళ్ళాలి, సేఫ్గా తీసుకురావాలి మనం. ఎందుకంటే టెన్షన్ పెట్టవద్దు వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికి డైలీ అయితే వెళ్ళరు, ఎవరు వెళ్ళినా సరే. ఇప్పుడు మన ఇక్కడ యాత్రలు అయినా సరే, మన లోకల్ వన్ డేల ట్రిప్ ఇట్లా వెళ్ళి ఇట్లా రావడం అయినా సరే, ఇప్పుడు వన్ డే చెప్పినప్పుడు వన్ డే అయితే ఖచ్చితంగా వెళ్ళి వస్తారు. ఏంటంటే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అట్లా టైం అయితే పడుతుంది. పూర్తి అయితే 2 డేస్ అయితే ఏం పట్టదు కదా. లేట్ అయినా సరే పర్లేదు, వెళ్ళాలి, డ్రాప్ చేయాలి. అక్కడ మొత్తం పని అయిపోయిన తర్వాత వాళ్ళే ఇక ఓకే అన్నప్పుడు వచ్చేసేయాలి, రెడీ చేసుకొని వచ్చేసేయాలి. కొందరు ఎలా చేస్తారంటే, కరెక్ట్ టైం చెప్పినాం కదా అదే టైంకి వెళ్తలేరు, అట్లా ఇట్లా అంటే అలా చేస్తారు. అట్లా మాత్రం అసలు చేయకూడదు. ఎందుకంటే అలా చేసి ఇంకొకసారి వాళ్ళకి నమ్మకం అనేది ఉండదు వెహికల్స్ మీద. వీళ్ళు అవుడవుడు చేస్తుంటారు, తొందర పెడుతుంటారు. అదని ఇంకోసారి మనకు అంటే మనకి కిరాయిలు వచ్చినా సరే అట్లా చెప్పరు అన్నమాట. ఇంకోసారి వెహికల్స్కి చెప్పరు. అందుకని మనం టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళే టైంకి వెళ్ళాలి. అక్కడ నుంచి మొత్తం వాళ్ళ పూర్తయిన కార్యక్రమం లేదా ఏదైనా పూర్తయిన తర్వాత వచ్చేసేయాలి. దాంట్లో అయితే ఒక 1-2 అవర్స్ అట్లా లేట్ అవుతుండొచ్చు. దాన్ని పెద్ద అది చేయదు, వెళ్ళాలి రావాలంతే. ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ పడవద్దు. బస్ వెళ్ళాలి. మనమైతే ఫోన్ చేస్తారు, అందరూ గ్యాదర్ అవుతారంట, ఫ్రెండ్స్ అయితే వీళ్ళైతే గ్యాదర్ అయిన తర్వాత కాల్ చేస్తే వెళ్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చెట్టు కింద అయితే కూర్చున్నాం. మనం ఇంటికాడైనా సరే చేసేది ఏముంటుంది, ఏమన్నా వీడియోస్ ఇట్లా ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకుంటూ కూర్చోవడమే. అదే ఇక్కడికి వచ్చి అది చేసుకుంటే అయిపోతుంది. వెహికల్ వచ్చినట్టు వాళ్ళకు ఉంటుంది, మన కూడా ప్రశాంతంగా ఒక చెట్టు చూసుకొని కూర్చుంటాం. వెళ్తలేదా గైస్, మనలో అయితే వచ్చేసి రెడీ అయ్యారు, వెళ్ళాలి, వెళ్తున్నాము. అందరూ అయితే వీడియో అయితే తీసుకురు అనమాట, మన ఛానల్ వస్తామని ఇంట్రడ్యూస్ చేసుకురు అందరూ. కనిపిస్తుంది చూడండి, అంటే మొత్తం మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా హాయ్ చెప్తారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్తారు.
గైస్ మనం వెళ్ళామంటే మొత్తం ఫ్రీడమ్ ఉంటుంది ఎక్కడ వెళ్ళినా. ఇక్కడ కొత్తూరు నుండి అయితే వెళ్తున్నాము. ఇది పెంజర్ల రూట్ మీదకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది గైస్. ఇది అంటే ఈ కొత్తూరు వరకు అయితే అయ్యింది, కానీ కొత్తూరు లోపల సైడ్కి వెళ్ళి అయితే కొద్దిగా కాలేదు, వర్క్ అయితే జరుగుతుంది. బైపాస్కి అయితే ముందుకైతే బైపాస్కి అయితే కలుస్తుంది. ఇక్కడ రైట్ నుండి అయితే మన బ్రిడ్జ్ కింది డౌన్ నుండి ఇది మన NH-44 అయితే ఎక్కుతుంది అనమాట రోడ్డు బెంగళూరు హైవేకి. ఇలా వెళ్ళాలి. లేకపోతే కొద్ది ముందుకు వెళ్ళి లెఫ్ట్కి మలిపితే ఈ పెంజర్ల, ఇది పెంజర్ల అండ్ పుల్లిమామిడి, కందుకూరు, కడతల్ అలా వెళ్తుంది అనమాట స్ట్రైట్. ఇక ఇది బ్రిడ్జ్ లోపలికి వెళ్ళి అయితే వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, అందుకని స్పీడ్ బ్రేకర్ల దగ్గర అయితే జర చూసుకొని అయితే వెళ్ళాలి. ఎందుకంటే అలాగే స్పీడ్ వెళ్ళిపోతే బేరింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని వెళ్తున్నా గైస్. ఇప్పుడైతే ప్రస్తుతానికి గైస్ ఇక్కడికి అయితే వచ్చేసిన. ఫంక్షన్ హాల్ వచ్చేసి ఇది మన కడతల దగ్గర ఉంది. ఇక్కడ అయితే డ్రాప్ అయితే చేసేసిన. ఇగో మన వెహికల్ అయితే ఒక చెట్టు చూసుకొని పార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకున్న పని ఒకటే గైస్, మంచి చెట్లు చూసుకోవాలి. చెట్టు కింద అయితే వెహికల్ పెట్టుకొని ప్రశాంతంగా అయితే కూర్చోవాలి. ఇక గైస్ ఇక్కడ ఒక ఆటో కనిపిస్తుంది చూడండి. అందులో అయితే మ్యాక్సిమం ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు గైస్. ఇట్లా నడిపేవానికి ఎలా ఒప్పుకుందేమో అని. ఇప్పుడైతే వెళ్తున్నాం గైస్. ఇక్కడ ఫంక్షన్ హాల్ నుండి అయితే బయలుైతే దేరినాము. ఇక డ్రాప్ చేసి ఇంటికి అయితే వెళ్ళాలి. ఇక డ్రాప్ అయితే చేయడం కూడా జరిగింది గైస్. చేసి ఇంటికి అయితే వెళ్తున్నాను. వెళ్ళొద్దారిలో అయితే ఒకటి పెద్దది మహారాష్ట్ర వెహికల్ DCM అయితే పల్టీ చేసేసిండు అనమాట. ఫుల్ డ్రంక్ చేసిండు, బాగా తాగిండు. వెహికల్ అయితే ఒక్కడే ఉండు. చూపిస్తాను చూడండి మీకు. మొత్తం పబ్లిక్ అయితే ఫుల్ అయితే జామ్ అయిపోయారు నేను వెళ్ళేసరికి. వెహికల్ అయితే ఇది కొత్త రోడ్ గైస్. ఫస్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, అదే సడన్గా వెహికల్ టర్న్ చేసేసిండు, బాగా తాగేసిండు. బయటికి అయితే తీసిరు నేను వెళ్ళేసరికి. మొత్తం అయితే పక్కకైతే పడిపోయింది గైస్ సైడ్కి అయితే. ఇది మన మార్కెట్ కమాన్ ఎదురుగా అయితే పడిపోయింది. ఇది మన 44కి వెళ్ళే దారిలో. డ్రంక్ చేసి నడపకండి గైస్. ఎవరైనా సరే డ్రైవర్లు తాగి మాత్రం అసలు నడపకండి. ఎందుకంటే ఇంటి దగ్గర కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఓకే గైస్, మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.